సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి అంటే కలియుగ దైవం అంటారండి. ఏదైనా అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటిది అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి లడ్డీలో ఉన్న కల్తీ గురించి చెప్పారండి. మీకు ఏమనిపించింది అది వినగానే? మీకు నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలే. ఆశ్చర్యం అనిపించలేదు? ఎందుకంటే గత ప్రభుత్వంలో నాకు ఒక అనుమానం ఉండేదండి దుర్గాప్రసాద్ గారు. గత ప్రభుత్వ హయాంలో కరోనా వచ్చింది. మనం ఎవరో ఇళ్లలోంచి బయటకు వస్తా కూడా లేదు. ఆ టైంలో వెంకటేశ్వర స్వామి ఒంటి మీద ఉన్న బంగారం ఆభరణాలు ఉన్నాయా లేవా అని కూడా నాకు డౌట్ ఉంది. ఎందుకంటే అత్యంత దుర్మార్గులకు మనం చూసాం. తిరుపతి అనేటప్పటికీ మనకు గుర్తుకొచ్చేది లడ్డు. ఆ ప్రసాదం ఎంత ప్రాశస్త్యం అనేది మనకు తెలుసు. అంటే హిందువులకి అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్లేసు. రోజు యావరేజ్న 60 నుంచి 70,000 మంది ఎవ్రీ డే భక్తులు వెళ్ళేటువంటి ప్లేసు. దాన్ని ఏ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారో ఒకటి వెనకాల వస్తుంటే అంటే ఇంత దుర్మార్గం. అంటే దేవుడు అంటే ఒక భయం అయినా ఉండాలి, లేదా భక్తి అయినా ఉండాలి, రెండూ లేవు వాళ్ళకి. దాంతో అటువంటి వ్యక్తుల చేతుల్లో మనం పెట్టాం. నాస్తికులు అనవచ్చా, అన్య మతస్థులు అనవచ్చా, ఏదైనా పెట్టుకోండి, అన్నీ ఉన్నారు అక్కడ. వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి కాపాడుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాపాడలేరు. గత 5 సంవత్సరాలు జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన నోటంటా తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడారు అంటే ఇంకెంత జరిగిందో అక్కడ. ఎందుకంటే దాంట్లో వాడే నెయ్యిని ప్రశస్తమైన నెయ్యి, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. అటువంటిది మరి జంతువుల కొవ్వుతో తయారు చేసినట్టు నెయ్యి, డాల్డా నెయ్యి అంటారు చూసారా, దాన్ని ఆల్ఫా అనే కంపెనీకి ఇచ్చారట. ఆ కంపెనీ ద్వారా వచ్చింది నెయ్యి అట. అది అంటే భయం లేదు. ఏదో రకంగా అక్కడ కూడా లబ్ధి పొందడమే, అక్కడ కూడా సంపాదించుకోవడమే. టికెట్ల ధరలు ఏ విధంగా పెంచారో మీకు గుర్తుంది కదా. ఒక 500, 600 ఉన్నటువంటి రూముల రెంట్లని 2,000, 3,000 చేయడం, వీడియోస్ కూడా వచ్చినట్టు బయటికి. పెంచేయాలి. శ్రీవాణి టికెట్ల ద్వారా చేసింది దుర్మార్గం. ఎటువంటి దుర్మార్గం చేశారంటే 10,500 రూపాయలు ఎంత పెట్టడం, దాంట్లో ఎంత నొక్కేశారు అంటే ఇవన్నీ తెలుసుకుంటే. దాంతోపాటు తిరుపతికి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అనేకం ఉన్నాయి. ఇన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి. 1, 2 అని కాదు. అంటే సామాన్య భక్తులు ఏదైనా ఒక అక్కడ కమిటీ ఉంటుంది కదా, తిరుపతి దేవస్థానం బోర్డు ఉంటుంది కదా, బోర్డు ఏం చేస్తుందంటే ముందు సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. కానీ సామాన్యులకి దూరం చేసేసారు కదా. మీరు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఒక మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక లెటర్ మీద 6 మెంబర్స్ అలౌడ్. అది ఎవరికైనా ఏ ప్రభుత్వంలో ఉన్నా జరిగేది. అది ఒక్కొక్క లెటర్ మీద 20 మంది, 30 మంది. రోజా గారిని చూడండి, ఆవిడ తిరుపతి వెళ్ళినంత సార్లు నాకు తెలిసి అన్నమయ్య కూడా వెళ్ళి ఉండడం తిరుపతి కొండకి. ఆవిడ కనపడద్ది. మీరు చూసినప్పుడల్లా వెనకాల బ్యాచ్ 20 మంది, 25 మంది బ్యాచ్ మారుతా ఉంటారు. నిజంగా భక్త. అంటే ఒక లెటర్ మీద 6 మెంబర్స్ కంటే ఎక్కువ మంది అలౌట్ చేయకూడదు. ఎందుకు అలౌట్ చేశారు అక్కడ అంటే మొత్తం పూర్తి కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టేశారు. అంటే ఒక విధమైన పైన వైసీపీ వారు ఆఫీసే తీసేసుకున్నారు అక్కడ. ఇంకంతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఇది ఒక వ్యాపార కేంద్రంగా చేసుకుంటూ వచ్చేసారు. ఏం మాట్లాడిన పరిస్థితి అంటే ఒక విధంగా బాధగా చెప్పాలా, కోపంగా చెప్పాలా కూడా అర్థం అవ్వట్లా. ఎందుకు అంత ప్రాశస్త్యమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని కూడా ఆ విధంగా చేసుకుంటూ వచ్చి, సరే ఇంకా ప్రసాదంలో కల్తీ అనేది చాలా తక్కువ నాకు తెలిసి. అంతకంటే ఎక్కువ ఇలా చేసిన కార్యక్రమాలు. మంచినీళ్ళు కూడా 60 రూపాయలతో చేసినట్టు జ్ఞాపకం అంటే. ఒకటిని కదండి, గతంలో ఉన్నటువంటి ఈవో ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అక్కడ. ఆఖరికి ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా రకరకాల కార్యక్రమాలు చేయడం. అంటే ఆయన ఒక హవా నడిచింది అక్కడ. అంటుంది ఇన్ని రకాలుగా అటు పాలకవర్గం, ప్రభుత్వం అందరూ కలిసి మొత్తానికి తిరుపతి దేవస్థానం ఏ విధంగా దుర్పరిస్థితులు లాక్కొచ్చేసారంటే చెప్పుకోవడం. అంటే చాలామంది మనం అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం. కొంతమంది అయితే నిత్యం సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఆ భక్తి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఇందాక మీరు మొదటి వ్యాఖ్యలు చెప్పినట్టు జరుగుద్ది, మంచి జరుగుద్ది, మేము కోరుకున్నది జరుగుద్ది అనేటువంటి నమ్మకంతో వెళ్తారు. ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అటువంటి దేవస్థానం మీద వెళ్ళి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి వస్తాయి. ఇప్పుడు మన దీని మీద కూడా దీన్ని వేసారు, ఏమంటే కమిటీ కూడా వేసారు కదా. వేసి మొత్తం దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇంకెన్ని వస్తాయో అంటే. ఇప్పుడు తిరుపతి లడ్డు ఒకటి వచ్చింది. తిరుపతి సంబంధించినటువంటి అక్కడ అన్నదాన ప్రసాదం ఉంటుంది, వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది చూసారా, అక్కడ నిత్యం అన్నదాన సత్రం ఉంటుంది.
వాటిలో కూడా ఆహార నాణ్యత లేకుండా పోయింది. ఆ మధ్యన రైస్ సరిగ్గా బాగాలేదని రైస్ కానీ కర్రీస్ కానీ వాటిలో కూడా నాణ్యత లేకుండా జరిగింది. అంటే ఇన్ని రకాలుగా దోపిడీలు ఉంటాయి. అంటే కాయగూరలు, రైసు, నెయ్యి, కొబ్బరికాయలు, అంటే ఒకటని కాదు, పాలు, లేకపోతేనేమో పూలు, అన్ని రకాలుగా, అంటే అన్ని రకాలుగా దోపిడీ చేయడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్ని తిరుపతి దేవస్థానం ఎన్నుకున్నది గత ప్రభుత్వం. ఇప్పుడు తిరుపతి దేవస్థానం మీద అక్కడ నిజంగా ఒక డైరెక్టర్ ఇచ్చినా, లేకపోతే చైర్మన్ ఇచ్చినా, లేకపోతే పాలకవర్గంలో ఎవరినైనా ఇచ్చినా ముందు ఆ దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అసలు ఆ దేవుడి మీద నమ్మకం లేకుండా బైబిల్ బట్టి తిరిగిన వ్యక్తులకు తీసుకొచ్చి చైర్మన్ పదవులు ఇచ్చారు. ఆ రోజే అయిపోయిందిగా. ఏమన్నా అంటే నేనేమో హిందూ మతస్థుడిని, నా భార్య ఏమో క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు అని రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాను. అంటే ఏ మతానికి సంబంధించింది వారు గౌరవంగా చూసుకుంటారు. వాటికన్ సిటీ వెళ్ళి మనం రామాయణం, భారతం పుస్తకాలు పంచిపెట్టామనుకోండి, ఒప్పుకుంటారా? అదే కదా. ఏదైనా మసీదులోకి వెళ్ళి మన భగవద్గీత అవి పంచిపెట్టామని ఒప్పుకుంటారా? అంటే ఎవరి పవిత్ర స్థలం వాళ్ళది. ఒకరికొకరు గౌరవించుకోవడమే మన హిందూ సాంప్రదాయం. అటువంటి దాన్ని కూడా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేయడం, ఇష్టం వచ్చినట్టు దోచేయడం, ఇవన్నీ చేశారు. నిన్న మరి ఎంత ఆధారాలు లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ లడ్డూలో నెయ్యి, అటువంటి నెయ్యిని పంచిపెట్టి ఆ లడ్డు ప్రాశస్తిని కూడా దెబ్బతీశారని చెప్పడం జరిగింది. ఇంకా చాలా తెలిసి ఉంటాయి ఆయనకి. కాకపోతే ప్రజల్లో ఒక విధమైన ఇబ్బంది లేకుండా అనే ఉద్దేశంతో ఆయన తక్కువ మాట్లాడుంటారు. అంటే ఇప్పటికైనా మామూలుగా అన్యమతస్థులు ఎవరన్నా వచ్చినా తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా, వాళ్ళు ఏ పదవిలో ఉన్నా సరే అక్కడ బుక్ మీద సైన్ చేసి లోపలికి వెళ్తారు. నాకు దర్శించుకునే దేవుడి మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఒక సైన్ చేసి వెళ్తారు. అది ఒక గౌరవం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సైన్ చేయడం మీరు చూసారా? మరి అతను క్రిస్టియానిటీ కదా పాటించేది, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ పాటించేది. ఎక్కడ సైన్ చేసాడంటే సైన్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నని కొత్త తీసుకొచ్చారు. మరి అటువంటిప్పుడు ఆ రూల్ బుక్ ఎందుకు పెట్టారు అక్కడ? అంటే వైసీపీ లా నడిచింది. చెప్పులు వేసుకుని లోపలికి అక్కడికి వెళ్ళిపోవడం, తిరుపతి కొండ మీదకి ఎక్కి దర్శనానికి వెళ్ళి కూడా జై జగన్ అని చెప్పి నినాదాలు. జై జగన్, అక్కడ గోవింద నామస్మరణ ఉన్న ప్లేస్ ఉండవలసిన ప్లేస్లో జై జగన్ అని చెప్పేసి అని ఉండాలి. బయటికి వచ్చినా సరే ఎప్పుడూ కూడా తిరుపతి కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదండి. ఆ దైవం గురించి, దేవుడి గురించి మాట్లాడాలి తప్ప ప్రతిసారి దర్శనం చేసుకున్న బయటకు వచ్చిన ప్రతిసారి అక్కడ రాజకీయాలు మాట్లాడడం ఆ వైసీపీ నాయకులందరూ. మరి ఇటువంటి దుర్మార్గులందరి మీద చర్యలు తీసుకోవాలి కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజున కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తిరుపతి కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనే నిబంధన ఉంది. దాన్ని పాటించే ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా దీంట్లో ఉన్న తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని విభాగాల్లోని ప్రక్షాళన చేయాలి. తిరుపతిలో చేసినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి తిరుమలలో ఉద్యోగాలు వాళ్ళందరికీ కొన్ని న్యాయమైన కోరికలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చేలా చేయాలి. అటువంటి బాధ్యతలన్నీ ఈరోజు మా కుటుంబ ప్రభుత్వమే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుద్ది. ఇదండి కోసంపూడి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.